ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు బీజేపీ అధిష్టానం కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తా ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్లారు. అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు. తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైన బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పినట్లుగా తెలుస్తా ఉంది. డిఎంకే, అదేవిధంగా అన్నా డిఎంకే, అలాగే విజయ్ పెట్టినటువంటి టీవీకే పార్టీ మధ్యనే బలమైన పోటీ కనబడుతుంది. అక్కడ ట్రయాంగిల్ పోటీ కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు వెళ్తున్నారు, అక్కడ కొన్ని మీటింగ్లకు హాజరవుతున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారిని ముందు నుంచెల్లే తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్వాల్వ్ చేస్తున్నారు. తమిళనాడులో కూడా అభిమానులు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాక్టర్ అక్కడ పనిచేస్తుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలు తమిళనాడుకు సంబంధించినటువంటి ఎన్నికల సమయంలో అప్పచెప్పే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక గతంలో మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా అక్కడ బీజేపీ అలయన్స్ ఉన్న పార్టీలు గెలిచాయి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు సంబంధించినటువంటి రాజకీయాల్లో క్రియాశీలకంగా చేయాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కొన్ని కీలకమైన బాధ్యతలు అప్పచెప్పినట్లుగా తెలుస్తూ ఉంది. ఫ్రెండ్స్, నా వీడియోలు చూసేవారు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.